పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వాతంత్ర ఫెడరేషన్స్ అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ల అమలును రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి, బోనస్ ఈఎస్ఐ చట్టాలలో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలి, తెలంగాణ రాష్ట్ర 2వ PRCలో కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి, మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా, డైరెక్టర్లుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్లు కల్పించాలి, కార్మికులు మరణిస్తే దహన ఖర్చుల నిమిత్తం 30,000 రూపాయలు ఇవ్వాలి, వయసు పైబడిన అనారోగ్యానికి గురైన చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి, స్వచ్ఛ ఆటో హార్టికల్చర్ హరితహారంలో పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలి, కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా 16,600 రూపాయల వేతనం చెల్లించాలి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దొడ్డే సంజీవ్, ఉపాధ్యక్షులు కోమల్ల రవి, ప్రధాన కార్యదర్శి మోత రమేష్, కోశాధికారి దూడపాక నరేందర్ మరియు కార్మిక సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినాక మరి పెద్ద ఎత్తున రైతులకు, కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పడే విధంగా వాళ్ళ యొక్క దోపిడీ కొనసాగిస్తుంది. అదేవిధంగా ఏదైతే స్వాతంత్రం రాకముందుకే కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి చరిత్ర కార్మిక వర్గానికి ఉంది. ఇవాళ కార్మిక చట్టాలు 26 చట్టాలను 4 లేబర్ కోడ్గా తీసుకొచ్చి ఒక పక్క 10 గంటలు పెంచుతూ, మరో పక్క నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ, మరో పక్క ఉద్యోగ భద్రత లేకుండా, మరో పక్క కనీస వేతనాలు లేకుండా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ 3వసారి అధికారంలోకి వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం జరిగింది తప్పితే లాభం జరిగింది లేదు. కేవలం కొద్దిమంది పెట్టుబడిదారులకు, తమ యొక్క అంబానీ, అదానీ లాంటి గుత్తా పెట్టుబడిదారులు మాత్రమే లాభాలు చేసేందుకే ఈ యొక్క విధానాలు తీసుకొస్తుంది. ఈ ఒక్కరోజు సమ్మెతోటే ఈ కార్మిక వర్గం పోరాటం ఆగదు. ఇవాళ మండల స్థాయి నుండి మొదలు పెడితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశవ్యాప్తంగా కూడా అన్ని ఫెడరేషన్లు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు ఒక్కతాటి మీదకి వచ్చి ఖబర్దార్ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నీ విధానాలు మార్చుకోకపోతే నీకు రోజు దగ్గర పడాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కొనసాగించడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతూ ఉంది. ఏదైతే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాస్తా ఉన్నది. ఈ కార్మికుల హక్కులను కాలరాసుడే కాకుండా 8 గంటల పని దినాలను 12 గంటల పని దినాలుగా మార్పు చెందుతూ ఉన్నది. ఈ 12 గంటల పని దినాలను 8 గంటల పని దినాలుగా కొనసాగించాలని చెప్పేసి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు నల్ల చట్టాలు ఎట్లయితే రద్దు చేశారో ఈ 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము
కోరుతా ఉన్నాము. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CIT తరఫున ఈరోజు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 26,000 జీతం ఇవ్వాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది.